Hello pharma aspirants, welcome back to my channel Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పారామెడికల్ రిక్రూట్మెంట్ సెన్ 03/2025 నోటిఫికేషన్ ఏదైతే ఆగస్ట్ 9 నుండి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ స్టార్ట్ అయి ఉండిందో ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మా అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. సో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీరు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ జోన్ మీద సెలెక్ట్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఏ జోన్ నుండి అప్లై చేస్తున్నారో ఆ జోన్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఈ సైట్లో ఆర్ఆర్బీ పార్ట్నర్ సైట్ చూస్తున్నారు. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ సెన్ 03/2025 అండ్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్. సో మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి చదివితే చాలా మంచిది ఆస్పిరెంట్స్. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో అన్ని జోన్స్లో ఇలాగే డిస్ప్లే అవుతుంది ఆస్పిరెంట్స్. సో మీకు ఇక్కడ లాగిన్ క్రియేట్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు 2024లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎగ్జామ్ రాసినట్లయితే అప్లై చేసుకొని మీకు ఇలా చూపిస్తుంది. సో దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ అకౌంట్ క్రియేషన్ వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు అని. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు మాత్రం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో మీ నేషనాలిటీ, తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ నేమ్లో అకార్డింగ్ టు ద ఎస్ఎస్సి సర్టిఫికేట్ని మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ మీది నేమ్ కానీ చేంజ్ అయి ఉంటే ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఒక గెజెట్ నోటిఫికేషన్ కానీ రెలవెంట్ లీగల్ డాక్యుమెంట్ కానీ మీ నేమ్ చేంజ్ గురించి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు కంపల్సరీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నేమ్లో ఎలాంటి చేంజెస్ లేకపోతే నో అని క్లిక్ చేయండి ఆస్పిరెంట్స్. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు ఎస్ఎస్సి అండ్ మీ జెండర్ని సెలెక్ట్ చేయండి. మీ ఫాదర్స్ నేమ్ కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎలా ఉందో అలా టైప్ చేయండి. తర్వాత మీ మదర్స్ నేమ్ అండ్ ప్లీజ్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఓటీపీ జనరేట్ చేసుకొని మీ ఈమెయిల్ని వెరిఫై చేసుకోండి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ జనరేట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోండి. సో వెరిఫికేషన్ త్రూ ఆధార్ ఈజ్ మస్ట్. ఒకవేళ లేదు అంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. బట్ ఆధార్ వెరిఫికేషన్ జరిగితే మంచిది. ఒకవేళ ఆధార్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. మీరు మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆధార్కి ఓటీపీ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ మొబైల్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డ్తో లింకప్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆస్పిరెంట్స్. సో అలా మీ ఆధార్ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అనేసి నంబర్స్ కూడా. సో ఈ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద మీరు చూడొచ్చు ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని. ఒక్కసారి ప్రివ్యూ చేసుకొని మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో వన్స్ మీ అకౌంట్ క్రియేషన్ కానీ కంప్లీట్ అయితే అప్పుడు మీరు లాగిన్లోకి వెళ్ళొచ్చు. సో మీరు లాగిన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు లాగిన్ కానీ క్లిక్ చేస్తే 2 రకాలుగా మీకు లాగిన్ చూపిస్తుంది. లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్. లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి కింద పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. అలా కాదు అనుకొని మీరు ఇంకొక విధంగా లాగిన్ అవ్వాలి అనుకుంటే లాగిన్ విత్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ మీ ఆధార్ కార్డ్తో లింకప్ అయిన ఫోన్ నెంబర్ని ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో అలాగా మీరు లాగిన్ అవ్వచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ లాగిన్ ద్వారా మీరు ఆర్ఆర్బీ సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. జోన్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ ఆప్షన్ని కానీ ఎంచుకున్నట్లయితే వితౌట్ ఆధార్ వెరిఫికేషన్ మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వ్యాలిడేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఎట్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేసి. లేదు అయినా మీరు అలా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అలా మీరు క్లిక్ చేస్తే మీకు వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి సబ్మిట్ చేయండి అని ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్, మీ డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఐడీస్ని మీరు ప్రొవైడ్ చేయవచ్చు. ప్రొవైడ్ చేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ నంబర్, ఇష్యూయింగ్ డేట్, ఇష్యూయింగ్ అథారిటీ లాంటివి. సో మీరు లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అనేది గ్రీన్ కలర్లో, ఒకవేళ మీది అకౌంట్ ఆధార్ వెరిఫైడ్ అయినట్లయితే ఇలా మీకు చూపిస్తుంది. సో ఈ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్, అప్లికేషన్ హిస్టరీ అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో మీరు రాయొచ్చు. అసామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. అండ్ ఆన్లైన్ అప్లికేషన్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత సో మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో అవి డిస్ప్లే అవుతాయి. అండ్ బిఫోర్ దట్ మీరు ఏ జోన్ ద్వారా అప్లై చేయాలనుకుంటున్నారు అనేది జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ జోన్లో అది చూసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. సో మీరు జోన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అయిన తర్వాత సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఏవైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంటర్ చేశారో అవి ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఉంటాయి, ఆల్రెడీ డిస్ప్లే అయిపోయి ఉంటాయి. సో ఇలా కనిపిస్తుంది అన్నమాట మీ పర్సనల్ డీటెయిల్స్ మీకు. తర్వాత కింద మిగతా పర్సనల్ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ మెరైటల్ స్టేటస్, రిలీజియన్, మదర్ టంగ్, సో ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అండ్ మీ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్, పుట్టుమచ్చలు అంటాం కదా, మామూలుగా ఇవి మన ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద ఆల్రెడీ ఉంటాయి, అవే మీరు టైప్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ కమ్యూనిటీ డీటెయిల్స్, ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఏ ప్లేస్లో ఇష్యూ అయింది, కమ్యూనిటీ సర్టిఫికేట్ నంబర్, ఇవన్నీ ఫిల్ చేశాక మీరు ఆ డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సింపుల్గా చెప్పాలి అంటే. తర్వాత మీ పోస్టల్ అడ్రస్, మీ ప్రజెంట్ అడ్రస్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ కూడా. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే కింద టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అండ్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈబీసీ అనేది ఓన్లీ ఫర్ ఫీ కన్సెషన్ తప్పించి మీకు జాబ్లో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు అని క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగింది ఆస్పిరెంట్స్. సో అది మీరు గమనించాలి. తర్వాత ఆర్ యు అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అండ్ కరెంట్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది, ఎస్ అయితే ఎస్, నో అయితే నాట్ అప్లికబుల్. తర్వాత మీరు ఫీ రిఫండ్, ఎవరికైతే ఫీ రిఫండ్ ఉందో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ అకౌంట్కి ఫీ రిఫండ్ కావాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ది ఐఎఫ్ఎస్సి కోడ్.
సో సేవ్ చేసిన తర్వాత యూ విల్ గో టు ద నెక్స్ట్ కేటగిరీ ఆర్ నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ యూ షుడ్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఎస్ఎస్సి మ్యాట్రికులేషన్. సో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ఎస్సి కంప్లీట్ అయింది, తర్వాత నేను 10+2 డీటెయిల్స్ అంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇచ్చాను ఆస్పిరెంట్స్. తర్వాత అప్పుడు మీరు మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కానీ డిప్లొమా డీటెయిల్స్ కానీ ఇవ్వచ్చు, రైట్. సో క్వాలిఫికేషన్ యూ షుడ్ బీ సెలెక్టింగ్ బీ ఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫార్మసీ. ఫార్మడీ వాళ్ళకి ఇక్కడ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరు కూడా బీఫామ్ అని క్లిక్ చేయండి, కానీ నేమ్ ఆఫ్ ద కోర్స్ అని అడిగితే మాత్రం డాక్టర్ ఇన్ ఫార్మసీ అని మెన్షన్ చేయండి, ఏమీ కాదు. మీ యూనివర్సిటీ, డేట్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే అవి వర్తిస్తే మీరు ఖచ్చితంగా నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారు, ఎంత టైం చేశారు అనేది ప్రొవైడ్ చేయండి. ఇన్ కేస్ లేదు అంటే మీరు అది ఆ ఆప్షన్ని మీరు స్కిప్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు మీ డిగ్రీ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయవచ్చు ఆస్పిరెంట్స్. సో వన్స్ మీది ఇది కంప్లీట్ అయితే ఇది కూడా సేవ్ చేసి మీరు ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లైక్ మీ ఫోటోగ్రాఫ్ అండ్ మీ సిగ్నేచర్. సో ఫోటోగ్రాఫ్ అనేది లైవ్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో నాన్ వైట్ బ్యాక్గ్రౌండ్లో డ్రెస్అప్ అయి వైట్ బ్యాక్గ్రౌండ్ వెనకాల కూర్చోవాల్సి ఉంటుంది. అండ్ ఆ స్పెసిఫికేషన్స్ని గమనించి మీరు ఫోటో క్యాప్చర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ సైజ్ అనేది 30 to 49 KB మధ్యలో ఉండాలి అండ్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఇది సో మీరు మీ ఫోటో అప్లోడ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీ జోన్ సెలెక్షన్. జోన్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆస్పిరెంట్స్. సో ఏ జోన్లో పోస్టులు ఉన్నాయో ఆ జోన్కి మాత్రమే మీ కేటగిరీని, మీ ఏజ్ని బట్టి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఏ జోన్స్కి ఎలిజిబుల్ అనే ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఆ ఆప్షన్స్లో మీకు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే బేసిస్ మీద మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో ఆ ప్లస్ సింబల్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది దేనికైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో. ఎయిదర్ మీరు ఆ ప్లస్ సింబల్స్ని డైరెక్ట్గా క్లిక్ చేయవచ్చు ఫస్ట్ ఆర్ సెకండ్ అని, లేకపోతే మీరు డ్రాగ్ కూడా చేయవచ్చు. సో జోన్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ ఇవే కాకుండా మెనీ అదర్ ఇష్యూస్ లైక్ ద నేమ్ చేంజ్ ఇష్యూ కానీ ఆర్ సర్టిఫికేట్ అప్లోడ్ ఇష్యూ, ఫోటో క్యాప్చర్ ఇష్యూ కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ యూ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. ఫార్మ్ డి వాళ్ళు కూడా ఎలిజిబులేనండి, ఫార్మ్ డి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని అనుకోకండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ జోన్ ప్రిఫరెన్స్ అయిన తర్వాత ఓల్డ్ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న కాషన్ మెసేజ్ అనేది ఉంటుంది. అది కూడా మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వినాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. ఆధార్ వెరిఫికేషన్ గురించి. సో వన్స్ మీరు మీ జోన్ సెలెక్షన్ని కానీ ఇలా కంప్లీట్ చేసుకున్నట్లయితే కింద మీకు డిక్లరేషన్స్ ఉంటాయి. ఆ డిక్లరేషన్స్ అన్నీ క్లిక్ చేయవలసి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో ఈ డిక్లరేషన్స్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ వస్తుంది. సో ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేశారా, ఏమైనా మిస్టేక్స్ చేశారా అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ప్రివ్యూ కంప్లీట్ అయినట్లయితే, మీకు ప్రివ్యూ అంతా క్లియర్గా ఉన్నట్లయితే మీరు సబ్మిట్ కొట్టేయండి. వన్స్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి యూ విల్ బీ లెఫ్ట్ ఓన్లీ విత్ ద పేమెంట్ ప్రాసెస్ అనమాట. సో ఆ పేమెంట్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేస్తే మీ ఆర్ఆర్బీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది.
సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కైండ్లీ చెక్ ఫర్ ద నెక్స్ట్ వీడియో క్లిప్ వేర్ ఓల్డ్ ఆస్పిరెంట్స్కి ఆధార్ వెరిఫికేషన్ అనేది కూడా మ్యాండేటరీ అనేది చెప్తూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. ఓల్డ్ ఆస్పిరెంట్స్కి నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, మీకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నా సరే ఆధార్ వెరిఫికేషన్ అనేది ఓల్డ్ ఆస్పిరెంట్స్కి కూడా మ్యాండేటరీ. సో మీరు ఒకవేళ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోకపోతే కంప్లీట్ యువర్ ఆధార్ వెరిఫికేషన్ అండ్ ప్రొసీడ్ అని చెప్పి మీకు ఇలా వార్నింగ్ కనిపిస్తుంది. అండ్ మీ ఆధార్ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ అయినట్లయితే మీకు ఈ విధంగా ఒక ఈమెయిల్ అనేది వస్తుంది ఆస్పిరెంట్స్.